ఒరే వద్దురా బాబా వద్దు, నీకు దండం రా నాయన. నువ్వు నీ మాట వెనక్కి తీసుకో. అనవసరంగా నీ చేతిలో చావలేమురా బాబు. మమ్మల్ని వదిలేరా, నీకు దండం రా బాబు. అవసరమైతే ఇంకా జీవితంలో మనుషుల జోలికి పోలేము. చెట్లని దుంపల్ని మొక్కల్ని తెంపుకొని తిండి బతుకుతాం రా బాబు. నా దారి మేము పోతాం. నువ్వు కొట్టే కొట్టుడికి వామ్మో అదేం కొట్టుడు రా నాయన. నువ్వు కొట్టే కొట్టుడికి మా వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు లేవలేదు. వామ్మో వద్దురా బాబు, నేను పోతా. అమ్మ బాబాయ్ గుల 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 గుల. అది మన గులగుల్ల ఆడిపోతుంది, అర్థమైతుందా? నాతో పెట్టుకుంటే నా దెబ్బకి జాంబీస్ హడలెత్తిపోయినాయి. ఇంకా మీ అమ్మ అన్నయ్యల గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నేను నీ గురించి జరిగిన విషయమంతా మీ అన్నయ్యకి చెప్పాను. ఇంకా నేను కూడా ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను మిత్రమా. సరే పావురం మిత్రమా, ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండవచ్చు. మనం ఇంకా ఇక్కడే ఉంటే సమయం గడిచిపోతుంది. మనం ఇంకా బయలుదేరదాం పదా పావురం మిత్రమా. బన్నీ, మనం ఇంకా నడకదారిలోని వెళ్ళాలి. మనం ఇంకా ఈ జీప్ లో వెళ్ళలేము. మన ప్రయాణం నడకదారిలోని కొనసాగించాలి. అవును పావురం మిత్రమా, నాకు కూడా నడకదారిలోనే వెళ్తేనే మంచిది అనిపిస్తుంది. అమ్మో వాడెవడో కానీ పెద్ద డేంజర్ గాడిలా ఉన్నాడు. నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. అమ్మ వాడి గురించి ముందే అర్థం చేసుకొని వాడితో కొట్టించుకోకుండా బయటపడ్డాను రా దేవుడా, లేకపోతే నా పని అయిపోయేది. అమ్మ బాబాయ్. యో ఏంట్రా, నా పని అయిపోయేదని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావో? అసలు ఏమైందిరా? అసలు ఎందుకు నీలో నువ్వే మాట్లాడుకుని భయపడిపోతున్నావో? యో అసలు ఏం జరిగిందో చెప్పురా బాబు. వామ్ము వాడి గురించి తలుచుకుంటేనే ప్రాణం పొయ్యేలాగుంది. నువ్వు వాడి గురించి అడగకురా బాబు. వాడు ఆకారమేమో సుమోలా ఉంది, కానీ ఏం పరిగెడుతున్నాడు రా బాబు. ఉరికి చురికిచి ఎగిరి ఎగిరి ఆ కొట్టుడు ఆ గుద్దుడు. వామ్మో వద్దురా, నువ్వు వాడి గురించి అడగకురా బాబు. యో అసలు ఏమైంది చెప్పురా బాబు. నువ్వు ఎందుకు భయపడుతున్నావా? చెప్తేనే కదా తెలిసేది. అసలు ఏం జరిగిందో చెప్పురా బాబు. వాడే వామ్మో వాడెవడో గాని ఈ అడవిలోకి వచ్చాడురా. వాడు ఏనుగంత పొట్ట పెట్టుకొని ఉన్నాడు. వాడు మన వాళ్ళందరినీ ఇరక్కుమ్ముడు కుమ్మేశాడు రా బాబు. ఆ కొట్టుడేందో, అక్కడ మన జాంబీలందరూ వాడి కొట్టిన దెబ్బలకి ఇంకా ఇప్పటికీ కూడా లేవలేదు. వాడు మాత్రం 100 మంది జాంబీస్ ని కొట్టేదాకా అక్కడ నుండి వెళ్ళేలా లేడు. యో ఎవడ్రా వాడు? మన జాంబు ల్యాండ్కే వచ్చా మనల్ని కొడతాడా? వాడెవడో నాకు చూపించో, వాడంతా చూస్తా. ఏందిరా నువ్వు వాడంతా చూస్తావా? నీకు వాడిని కొట్టే అంత సీన్ లేదులే గానీ మోసుకొని గమ్మునుండ్రా నాయన. నీకు ముందే నోటి దూలు ఎక్కువ. నీ మాటలు వాడు విన్నాడంటే నీకు దూల తీరుద్ది. నాకు కాదు, నీకు గులగుల గులగులనే. యో ఒరాయ్, మా అడవికి వచ్చి మా జాంబీలనే కొడతావారా? నీకెంత ధైర్యం రా? ఎక్కడున్నావురా? ఇప్పుడు రారా, దమ్ముంటే రారా నా కళ్ళ ముందుకు రారా. యో నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నన్ను కొట్టరా చూద్దామా. యో ఏమనుకుంటున్నాడు? నా జాంబీ దెబ్బలు రుచి చూడలేవాడు. ఒరే జెఫ్ఫా జాంబీగా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ అంకమా నువ్వు నోరు ముయ్యరా. వాడితో పెట్టుకుంటే సంక నాకిపోతావు. ఒరే వాడు అసలే మామూలోడు కాదురా నాయన. వినరా అంటే నువ్వు మాత్రం తొడలు కొట్టి ఛాలెంజ్లు చేస్తున్నావు. నా మాట ఏమో అస్సలు వినట్లేదు. ఒరే నోటి దూల నాయలా, వాడు వచ్చాక నిన్ను కొట్టడం మొదలు పెడితే కుయ్యో ముర్రో అని అరిచినా నిన్ను కాపాడే దిక్కు లేదురా. అర్థం చేసుకోరా, పదరా వెళ్ళిపోదాం. నోటి దూర నాయలా. రే మిత్రుడా, నువ్వు భయపడకురా, నేనున్నాగా, నేను చూసుకుంటా. నేను వాడిని కొడితే ఈ అడవి వదిలి పారిపోవాలి. యా ఇంకోసారి అడవి అంటేనే తుచ్చు తుచ్చు మోసుకోలేవాడు. వాడు కాదురా పోసుకునేది చుచ్చు, నువ్వు పోసుకుంటావు చుచ్చు. ఒరే ఇంక నేను చెప్పేది నేను చెప్పినా నువ్వు వినట్లేదు. నీ చావు నువ్వు చావు. వీడు ఇంకా వాడి చేతిలో ఏమైపోతాడో ఏమో ఆ దేవుడికే తెలియాలి. యో పెరికినాయలా, ఏంట్రా నువ్వు ప్రతిదానికి వాడికి భయపడేదే? ఏడాడో ఇంకా రాలేదా? అయ్యో అబ్బే రే రారా, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. నిన్ను ఎంతసేపు పిలవాలిరా? ఒకసారి పిలిస్తే వినిపించదా? ఏడు చెప్పురా. ఏంటి నీకు పొట్ట పలిసినట్టు కొవ్వ ఏమైనా పలిసిందా? మా జాంబీస్ ని కొట్టే అందరిని భయపెడుతున్నావంట. ఏం బ్రో కొవ్వు పలిసిందా?
ఒరేయ్, అనవసరంగా వాడిని గెలుక్కుంటున్నావురా బాబు. వాడి చేతిలో దెబ్బలు తినడానికి నీ రాత ఉన్నట్లుంది. వాడిని రెచ్చగొట్టి మరీ దెబ్బలు తినడానికి ఉన్నట్లున్నావు. ఊరై జోంబే, ఏందిరా నీ కదా? ఏంది చెప్పు. ఏందిరా గట్టి గట్టిగా అరుస్తున్నావు? నా కోసం నువ్వు అరవడం ఏంట్రా? నా గురించి తెలిసి అరుస్తున్నావా లేక తెలియక అరుస్తున్నావా? చెప్పురా. ఏమేమో మాట్లాడుతున్నావు ఏంట్రా? దుమ్ము ధైర్యం అది ఇది అని. ఇప్పుడు చెప్పరా జోంబే, ఏంది నీ కదా నీ ఎవ్వరము? చాలా ఎక్కువ చేస్తున్నావురా రే జోంబే. వస్తున్నా ఆగు.